తెలంగాణ ఇరిగేషన్ శాఖను 3 నెలల పాటు తనకు అప్పగించాలన్న హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. 9.5 బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని నిలదీశారు. గత 2.5 జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు వాతలు పెట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని వెళ్తే నీ రాజ్యాన్ని ప్రజలు తరిమి కొట్టి కర్ర వాసి వాత పెట్టి ఎన్నిసార్లు వాత పెట్టిళ్ళు 2023 డిసెంబర్లో అసెంబ్లీలో వాత పెట్టిళ్ళు. మళ్ళీ ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిళ్ళు. మీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ మీ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు ఓడగొట్టిళ్ళు. మళ్ళీ తర్వాత ఏమైంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, మాజీ మంత్రులు హరీష్ రావును, ఈ అబద్ధాల హరీష్ రావును, ఈ కేటీఆర్ను మీ ప్రభుత్వం వద్దు మీ పరిపాలన వద్దని పెట్టిండ్రు. ఉప ఎన్నికల లోపల కూడా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఓడగొట్టి. మన మున్సిపాలిటీ లోపల వాళ్ళ అడ్రస్ లేదు. ప్రజలు తిరస్కరించినటువంటి ప్రజాస్వామ్య పద్ధతితో ఎన్నుకోబడ్డ ప్రజాపాలన లోపల నాకు 3 నెలలు అవకాశం ఇవ్వంటే ఫస్ట్ పని చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటావో చెప్పు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎన్నడు తీసుకుంటావు, ఎన్నడు కండవ కప్పుతావు చెప్తే 29 ఎన్నికలు వస్తాయి. 29 ఎన్నికలు మా పార్టీ తరఫున మేము అందరం కలిసి నీ సంగతి ఉంది అప్పుడు తెలుస్తాం తప్ప. కానీ ఒక రాజకీయ పరంగా ప్రజలు రాజకీయ పార్టీగా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యం లోపల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ప్రజలు ఆదరించి ప్రజలు జేజేలు కొడుతుంటే ఏమి చేతగాక ఏదో బట్టగాల్చి మీద పడేయాలి. బట్టగాడ మీద పడేసి ఇలా 3 నెలలు మాకు అవకాశం 9.5 సంవత్సరాలు ఇచ్చిన ప్రజలు ఇస్తే పని చేయను మొంగను ఇప్పుడేం పని చేస్తావా నువ్వు?